కాబట్టి తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు మీడియా చాలా మంది ఉన్నారు. మా మతీన్ అష్రఫ్ ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఇష్యూని ఉర్దూలో, సో దాన్నే నేను తెలుగులో కూడా మిమ్మల్ని మీ ముందట ఉంచడానికి ప్రయత్నిస్తాను. కొంచెం తెలుగు కొంచెం వీక్ కూడా కాబట్టి, ఎందుకంటే ఉర్దూ యూనివర్సిటీలో చదివినా కాబట్టి. నా పేరు ఉమర్ ఫారూక్. నేను ఫార్మర్ యూనియన్ ప్రెసిడెంట్ 2019-20లో ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ముందుగా మీకు విషయం తెలిసిందే, మాకు కొన్ని రోజుల క్రితం ఒక నోటీస్ అందింది మా రిజిస్ట్రార్కి. మీ దగ్గర అన్యూజ్డ్ ల్యాండ్ ఎంత ఉన్నదనేది మీరు చెప్పండి అని మా రిజిస్ట్రార్కి ఒక నోటీస్ అందింది. దాంట్లో ఏం చెప్పారంటే 50 ఎకర్ వాళ్ళే అనుకొని 50 ఎకర్ అనుకున్నారు, కానీ మానులో ఉన్న ఇప్పుడు ఏదైతే ఎంటీ స్పేస్ ఉందో అది 32 ఎకర్స్ మాత్రమే ఉంది. అది కూడా ఎకో సిస్టమ్కి హాని జరగకుండా అక్కడ బిల్డింగ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయలేరు ఇప్పుడు దాకా, కానీ కొంత పార్ట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సింది ఉంది, అక్కడ ప్లానింగ్ చేస్తున్నారు కూడా. కాబట్టి సో అక్కడ రాక్స్ ఉంది, ఆ సేవ్ రాక్ చేయడానికి మాను అనేది ఒక ఎకో సిస్టమ్, దానికి బొటానికల్ మాకు అవార్డ్స్ కూడా రావడం జరిగింది, ఎందుకంటే అక్కడ డిఫరెంట్ స్పీసీస్ కూడా ఉంటున్నాయి. సో అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ క్యాంపస్ని రియల్ ఎస్టేట్ హబ్గా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో ఒక విషయం నేనేం చెప్పాలనుకుంటుందంటే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లీడర్ అవుతే ఆయన ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అవుతే ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగానే పనిచేస్తాడు. ఆయన ఒక మొమ్మాటికి దీంట్లో సందేహం లేదు, ఎందుకంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టే ఇలాంటి ల్యాండ్స్ ని ఎడ్యుకేషన్ ఫ్యూచర్ జనరేషన్ ఈయన ఇప్పుడు ప్రజెంట్ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు, కానీ ఫ్యూచర్ లో ఉన్న ఈ యొక్క భారతదేశ ఒక భవిష్యత్తుని ఆయన టార్గెట్ చేస్తున్నాడు. అక్కడ చదువుతున్న పిల్లలు మన ఫ్యూచర్ జనరేషన్, తెలంగాణ కాకుండా యావత్తు భారతదేశానికి ఆయన ఒక ముందడుగు, ఒక ఫ్యూచర్ జనరేషన్ అక్కడ బిల్డ్ చేస్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక విధంగా, ఆయన హైకమాండ్ లీడర్ రాహుల్ గాంధీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వైస్ ఛాన్సలర్ అపాయింట్ అవుతున్నారు, ఎడ్యుకేషన్ మొత్తం ఇదైపోయింది, సాఫ్రనైజేషన్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అక్కడ అందడం లేదు, రిక్రూట్మెంట్ అవుతలేదు అని అక్కడ ఆయన ఢిల్లీలో కూర్చొని మాట్లాడతాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన సంబంధించిన చీఫ్ మినిస్టర్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఆయన మొత్తం అగేన్స్ట్ గా పాలసీస్ తీసుకురావడం జరుగుతుంది. అసెంబ్లీలో అయితే పెద్దగా మాట్లాడుతున్నాడు, అసెంబ్లీలో చెప్తున్నాడు కి ఎడ్యుకేషన్ కి సంబంధించింది మేము ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అంత బడ్జెట్ ఇస్తున్నాం, కానీ మాకు ఇప్పటిదాకా మా యూనివర్సిటీలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, మాకు వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇలాంటి ఏవి కూడా మాకు చేయకుండా, మాకు సపోర్ట్ చేయకుండా ఉల్టా మా ల్యాండ్ పైన కన్నేశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన చాలా సార్లు బడాబాయ్ చోటాబాయ్ అంటుంటాడు. సో బడాబాయ్ అక్కడ అంబానీకి అదానీకి ల్యాండ్స్ అమ్ముతున్నాడు, మైనింగ్స్ అమ్ముతున్నాడు. ఇక్కడ చోటాబాయ్ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ల్యాండ్స్ అమ్ముతున్నారు. సో ఇలాంటి ఏదైతే దురుద్దేశం ఏదైతే మా గవర్నమెంట్కి ఉందో దానికి యావత్తు మొత్తం మా స్టూడెంట్స్ కమ్యూనిటీ దీనికి అగేన్స్ట్ గా మాట్లాడుతుంది, అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తుంది. అదేవిధంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కేటీఆర్ సార్ గారికి, ఎందుకంటే మా వాయిస్ ఒకవేళ కేటీఆర్ సార్ ట్వీట్ చేయకపోతే ఇలా ఈ మూమెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ మూమెంట్ ఎప్పుడో ఎండ్ అయిపోతుండే. కేటీఆర్ సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల ఈ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇంత హైప్ అయింది. ఇప్పుడు నేషనల్ మీడియా కూడా మా వైపు చూస్తుంది. అక్కడ నుంచి హైకమాండ్ నుంచి ఆయన బాస్ ఏమో సీఎం రేవంత్ రెడ్డికి కూడా కాల్ రావడం జరిగింది, బ్యాక్ ఫుట్ కి అవుతున్నారు. ఇప్పుడు మా లెటర్స్ ఏదైతే కలెక్టర్ నుంచి అందుతున్నాయో దాంట్లో లాంగ్వేజ్ కూడా మారిపోయింది, వాళ్ళు కొంచెం బ్యాక్ ఫుట్ కి వచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ కేటీఆర్ సార్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ సార్ అండ్ ఎంటైర్ హిస్ టీమ్. థ్యాంక్ యూ. मैं आफरीन बेगम रिसर्च स्कॉलर हूँ मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी की। जो मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी है वो बहुत यंग यूनिवर्सिटी है, आज उसका 29th फाउंडेशन डे है। तो ये यंग यूनिवर्सिटी को अभी हमें यूनिवर्सिटी में कई सारे डिपार्टमेंट्स को एस्टैब्लिश करना है, वहाँ के रिसर्च इन्वायरमेंट को डेवलप करना है, वहाँ की हॉस्टल फैसिलिटी को प्रमोट करना है। तो इन सब चीजों की डेवलपमेंट के लिए हमें सेंट्रल गवर्नमेंट से मदद चाहिए थी, हमें कांग्रेस गवर्नमेंट की मदद चाहिए थी कि वो हमें फैसिलेट करे और हमारी मदद करे, ना कि वो हमसे हमारी जमीन मांगे। और हमारी यूनिवर्सिटी का मेन जो मकसद है वो गर्ल्स एजुकेशन को प्रमोट करना और साथ ही उर्दू एज ए लैंग्वेज को प्रमोट करना।
तो सेंट्रल गवर्नमेंट से हमें जो नोटिस मिली है लैंड को लेने की, हम ये सेंट्रल गवर्नमेंट की ये जो कांग्रेस गवर्नमेंट की जो ये अहमकाना हरकत है इसको बिल्कुल कबूल नहीं करेंगे। हम ये चाहते हैं कि सेंट्रल गवर्नमेंट फौरी तौर पर ये जो शो कॉज नोटिस है उसको विथड्रॉ करे और हमारी जमीन हमको वापस लौटा दे। थैंक यू।